అసలు యూజీసీ కాంట్రవర్సీ ఏంటి? దేశం మొత్తం చూస్తే కొత్తగా యూజీసీ అనేది కొత్త గైడ్‌లైన్స్ అనేది ఒకటి నోటిఫై చేసింది. దీనివల్ల దేశం మొత్తం చూసుకుంటే ఎక్కడ చూసినా ప్రొటెస్ట్‌లు, ర్యాలీలు, స్టూడెంట్స్ ఎందుకు ఇంత ర్యాలీలు చేస్తున్నారు? అసలు ఏంటి కాంట్రవర్సీ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు యూజీసీ అంటే ఏంటి? ఫస్ట్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇది ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని అన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఉంటాయి కదా, వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తాడు. సో ఇది రెగ్యులేట్ చేయాలంటే సపోజ్ ఏదైనా సరే ఒక యూనివర్సిటీ కొత్తగా ఏర్పడాలన్నా యూజీసీ అనేది పర్మిషన్ అవసరం. ఒకవేళ ఏదైనా యూనివర్సిటీ రికగ్నిషన్ క్యాన్సిల్ చేసేదానికి కూడా యూజీసీకి పర్మిషన్ ఉంటుంది. అంటే యూజీసీ ఏదైనా సరే ఒక రూల్స్ పెడితే ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అనేది ఫాలో అవ్వాలి. సో అది మెయిన్ యూనివర్సిటీ. ఇది అది కాకుండా ఇంకా యూజీసీ ఏం చేస్తుందంటే ఈ ఫండ్స్ కానీ సో అన్ని డిఫరెంట్ యూనివర్సిటీకి గ్రాంట్స్ కానీ ఫండ్స్ కానీ అలాట్ చేస్తుంది. ఇది మెయిన్ రెగ్యులేటర్ అథారిటీ అండర్ యూనియన్ మినిస్ట్రీ కింద. సో ఇది ఏం చేస్తుందంటే యూజీసీ అనేది సెంటర్ కి స్టేట్స్ మధ్య ఒక లింక్ లాగా బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కొత్తగా యూజీసీ కాంట్రవర్సీ ఏంటంటే, సో మనకి యూజీసీ జనవరి 13న కొత్తగా కొన్ని రూల్స్ అనేది నోటిఫై చేసింది. ఈ రూల్స్ ఏంటంటే ఎక్కడైనా సరే కాలేజ్ క్యాంపస్లో కానీ ఏదైనా సరే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కానీ, జెండర్ బేస్ కానీ, రిలీజియస్ బేసిస్ కానీ, ఇంక దేనివల్ల రేస్ పైన ఏదైనా డిస్క్రిమినేషన్ జరిగితే మాత్రం దానివల్ల పనిష్మెంట్ అనేది చాలా స్ట్రింజెంట్ గా ఉంటుందని చెప్పి కొన్ని రూల్స్ అనేది ఫ్రేమ్ చేసింది. దీంట్లో ఎవరు ప్రొటెక్ట్ అవుతారంటే ఈ రూల్స్ అనేది ఎవరికి వర్తిస్తాయి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఉమెన్ అనమాట. వీళ్ళు కవర్ అవుతున్నారు వీటిలో. బట్ జనరల్ కేటగిరీ అనేది దీనిలో కవర్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైనా సరే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీపుల్ కానీ ఎవరైనా సరే క్యాస్ట్ బేస్ ఎక్కడైనా డిస్క్రిమినేషన్ కానీ ఇంకేదైనా క్యాంపస్ లోపల జరిగితే మాత్రం ఆ పనిష్మెంట్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. వాళ్ళని క్యాంపస్ నుంచి డీబార్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఆ కాలేజ్ లోపల జరిగితే ఆ కాలేజ్ రికగ్నేషన్ కూడా యూజీసీ క్యాన్సిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దీని వల్ల దేశం మొత్తం ప్రొటెస్ట్ అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే మిస్యూజ్ చేసేదానికి చాలా స్కోప్ ఉంది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ పైన. వీళ్ళు ఎవరైతే మిగతా సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు మిస్యూజ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అందుకోసం దేశం మొత్తం ప్రొటెస్ట్ అనేది జరుగుతున్నాయి యూజీసీ కొత్త గైడ్ లైన్స్ వల్ల మెయిన్. సో దానికోసం ఇప్పుడు ఇవాళ అయితే సుప్రీంకోర్టుకు కూడా రిట్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇవాళ హీరింగ్ అది. సో ఇది మెయిన్ ఇష్యూ. సో క్యాంపస్ లో ఎవ్రీ క్యాంపస్ లో యూనివర్సిటీలో యుకటి ప్రమోషన్ సెంటర్స్ ఉండాలి, యుకటి కమిటీస్ ఉండాలి, అంటే రియల్ గ్రీవెన్స్ సిస్టమ్ ఉండాలి. సో ఈ 24/7 వర్క్ ఉండాలి. ఏదైనా సరే దీనికంతా ఒక టైం లైన్ ఇచ్చారనమాట. సో ఈ కమిటీస్ లో ఎవరు ఉంటారంటే మెయిన్ వీళ్ళే ఉంటారు. ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటారు. వీళ్ళే ఉంటారు. దీంట్లో సపోజ్ ఇక్కడ ఒక కేసు అనేది ఫైల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ కేటగిరీ పర్సన్ పైన కేసు అనేది ఫైల్ అయింది అనుకున్నాం. తను డిస్క్రిమినేషన్ గా ఏదో ఒకటి తను క్యాంపస్ లో ఇలా జరిగిందంటే ఫైల్, అది ఒక ఫేక్ కేసులు ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉండదు. దీని నుంచి ఇక్కడ జనరల్ కేటగిరీ నుంచి ఎవరు కూడా ఈ కమిటీస్ లో మెంబర్స్ ని తీసుకోవట్లేదు. మెయిన్ అదొక ఇష్యూ. దీనివల్ల ఎక్కువ ఫేక్ కేసులు అనేది ఫైల్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ దేశం మొత్తం అనేది ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. మెయిన్ రీజన్ ఇది. సో యూజీసీ చూడాలి దీంట్లో ఎటువంటి చేంజెస్ చేస్తుంది అనేది చూడాలి. ఫైనల్గా అయితే ఇది యూజీసీ కాంట్రవర్సీ అనేది. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.